ఒక యోగి ఆత్మకథ 13వ అధ్యాయం. నిద్రపోని సాధువు. హిమాలయాలకు వెళ్ళడానికి నన్ను అనుమతించండి. ఎడతెగని ఏకాంతంలో సంతత దైవానుసంధానం సాధించాలని ఆశిస్తున్నాను. ఒకసారి మా గురుదేవులతో నేను కృతజ్ఞతాపూర్వకమైన ఈ మాటలు నిజంగానే అన్నాను. అప్పుడప్పుడు భక్తుడికి కలిగే అనూహ్యమైన భ్రాంతి ఒకటి నన్ను లోబర్చుకున్న మీదట ఆశ్రమ విధులన్నా కాలేజీ చదువులన్నా నాలో ఓర్మి తగ్గుతూ వచ్చింది. నేను ఈ ప్రతిపాదన చేసే నాటికి శ్రీ యుక్తేశ్వర్ గారితో పరిచయమై 6 నెలలే కావడం నా తప్పుకు ఒక్క రవ్వ పరిహారం అయి ఉండవచ్చు. అప్పటికింకా నేను ఆయన మహోన్నత మూర్తిమత్వాన్ని పరిశీలించనే లేదు. హిమాలయాలలో చాలామంది కొండవాళ్ళు ఉంటారు. అయినా వాళ్ళకి దైవ దర్శనానుభవం ఉండదు. మా గురుదేవుల సమాధానం మెల్లగా సరళంగా వినవచ్చింది. నిశ్చేతనమైన కొండ కన్నా దైవసిద్ధి పొందిన మనిషి దగ్గర జ్ఞానం ఆర్జించటం ఉత్తమం. నా గురువు తామే కానీ కొండ కాదన్న విషయం గురుదేవులు స్పష్టంగా సూచించినప్పటికీ నేను మళ్ళీ నా కోరిక వెల్లడించాను. గురుదేవులు నాకు సమాధానం అనుగ్రహించలేదు. ఆయన మౌనాన్ని అంగీకారంగా తీసుకున్నాను. అది ప్రమాదకరమైనదే కానీ దానికి నాకు అనుకూలమైన అర్థం చెప్పుకున్నాను. ఆ రోజు సాయంత్రం కలకత్తాలో మా ఇంట్లో ప్రయాణానికి చేసుకోవాల్సిన ఏర్పాట్లలో మునిగిపోయాను. ఒక గొంగడిలో కొన్ని వస్తువులు మూటగడుతూ ఉండగా కొన్నేళ్ల కిందట నా అటక మీది కిటికీలోంచి బయటికి జారవిడిచిన అదే మాదిరి మూట నాకు గుర్తుకు వచ్చింది. హిమాలయాలకు వెళ్దామని నేను చేసిన పలాయనం గ్రహస్థితి బాగోలేక విఫలమైనట్టుగా ఈసారి కూడా విఫలం కాదు కదా అనిపించింది. మొదటిసారి నాలో ఆధ్యాత్మిక ఉత్సాహం పరవళ్ళు తొక్కింది. కానీ ఈరోజు రాత్రి మా గురుదేవుల్ని విడిచి వెళ్తున్న సంగతి తలుచుకుంటే నా మనస్సు పీకుతోంది. మర్నాడు పొద్దున్న స్కాటిష్ చర్చ్ కాలేజ్లో మా సంస్కృతం ప్రొఫెసర్ గారు బిహారీ పండిత్ గారిని పట్టుకున్నాను. ఏమండి, లాహిరి మహాశయుల శిష్యుల్లో ఒక గొప్ప ఆయనతో మీకు స్నేహం ఉందని చెప్పారు. దయ ఉంచి నాకు ఆయన అడ్రస్ ఇవ్వండి అని అడిగాను. రామ్ గోపాల్ మజుందార్ సంగతే కదూ నువ్వు అంటున్నది? ఆయన్ని నేను నిద్రపోని సాధువు అంటుంటాను. ఆయన ఎప్పుడూ పరమానందానుభూతిలో మెలకువగానే ఉంటారు. ఆయన ఇల్లు తారకేశ్వర్ దగ్గర రణ్బాజ్పూర్లో ఉంది. ఆ పండితులకు కృతజ్ఞతలు చెప్పి వెంటనే తారకేశ్వర్కు బయలుదేరి రైలెక్కాను. హిమాలయాల్లో ఏకాంతంగా ధ్యానం చేయడానికి నిద్రపోని సాధువు గారి దగ్గర అనుమతి తీసుకుని నా శంకలను నివృత్తి చేసుకోవాలనుకున్నాను. రామ్ గోపాల్ మజుందార్ గారు బెంగాల్లో మారుమూల గుహల్లో అనేక సంవత్సరాల పాటు క్రియాయోగ సాధన చేసిన తర్వాత ఆత్మ సాక్షాత్కారం కలిగిందని బిహారీ పండితులు చెప్పారు. తారకేశ్వర్లో ప్రఖ్యాతమైన ఒక గుడికి దారితీశాను. క్రైస్తవుల్లో కేథలిక్లు ఫ్రాన్స్లో లూర్ద్ అన్న పవిత్ర స్థలం అంటే ఎంత శ్రద్ధాభక్తులు చూపిస్తారో హిందువులు ఈ గుడి అంటే అంతటి భక్తిభావం చూపిస్తారు. తారకేశ్వర్లో జబ్బుల్ని నయం చేసే అలౌకిక ఘటనలు అసంఖ్యాకంగా జరిగాయి. వాటిలో ఒకటి మా కుటుంబంలో వాళ్లలోనే ఒకరికి అనుభవమైంది. మా పెద్ద పిన్ని తల్లి ఒకసారి ఇలా చెప్పింది. ఆ గుళ్ళో ఒక వారం రోజులు కూర్చుని కటిక ఉపవాసం చేస్తూ మీ శారద బాబాయ్ గారి మొండి జబ్బు ఒకటి నయం కావాలని కోరుతూ ప్రార్థన చేశాను. 7వ రోజున నా చేతిలో ఒక మొక్క ప్రత్యక్షమైంది. దాని ఆకులతో కషాయం కాచి మీ బాబాయ్ గారికి ఇచ్చాను. తక్షణమే ఆయన జబ్బు మాయమైపోయింది.
మళ్ళీ ఎన్నడూ రాలేదు. పవిత్రమైన తారకేశ్వర మందిరంలోకి ప్రవేశించాను. అక్కడ వేదిక మీద ఒక గుండ్రాయి తప్ప మరేమీ లేదు. అంతం లేని దాని పరిధి అనంతుడైన ఆ పరమేశ్వరుణ్ణి సముచితంగా సూచిస్తోంది. భారతదేశంలో చదువుకోని రైతుకు కూడా అనంత విశ్వానికి సంబంధించిన అమూర్త కల్పనలు అర్థమవుతాయి. నిజానికి అతను అమూర్త కల్పనల్లోనే జీవిస్తున్నాడని అప్పుడప్పుడు పాశ్చాత్యులు అతన్ని నిందించారు. ఆ సమయంలో నా మనస్సు ఎంత మొండికి వేసిందంటే ఆ శిలాచిహ్నం ముందు తలవంచడానికి కూడా విముఖుణ్ణి అయ్యాను. దేవుణ్ణి అన్వేషించవలసింది ఆత్మలోనే అని అనుకున్నాను. దేవుడి ముందు మోకరిల్లకుండానే ఆ గుళ్ళోంచి బయటికి వచ్చి దగ్గరలో ఉన్న రణ్బాజ్పూర్ గ్రామం వైపు విసవిసా నడుచుకుంటూ వెళ్ళాను. దారి సరైనదే అన్న నమ్మకం లేదు. దారిన పోయే బాటసారిని అడిగేసరికి అతను చాలాసేపు ఆలోచనలో పడ్డాడు. 4 దారుల కూడలి వచ్చినప్పుడు కుడివైపు తిరిగి ముందుకు సాగు అన్నాడు చివరికి, తన మాటకి తిరుగులేదన్నట్టు. అతని మాట పట్టుకుని కాలువగట్ల వెంబడే దారి తీశాను. చీకటి పడింది. అడవిలో ఉన్న పల్లె శివార్లలో మిణుగురు పురుగుల మెరుపులతోనూ దగ్గరలో ఉన్న గుంట నక్కల అరుపులతోనూ సంచలనం కనిపిస్తోంది. వెన్నెల పల్చగా నాకేమీ కొరగాకుండా ఉంది. 2 గంటల సేపు తడబడుతూ నడిచాను. ఆవు మెడలో గంట ఒకటి నాకు స్వాగతం పలికింది. పదే పదే నేను వేసిన కేకలకు చివరికి ఒక రైతు నా దగ్గరికి వచ్చాడు. నేను రామ్ గోపాల్ బాబు గారి కోసం వెతుకుతున్నాను. అటువంటి ఆయన ఎవరూ మా పల్లెలో లేడు అంటున్న అతని గొంతులో చిరాకు కనిపించింది. నువ్వు అబద్ధాలాడే పత్తేదారు అయి ఉంటావు. రాజకీయమైన గొడవలతో ఇబ్బంది పడ్డ అతని మనసులో అనుమానం లేకుండా చేయాలన్న ఆశతో అతని మనస్సుకు హత్తుకునేలా నేను నా దీనావస్థను వివరించాను. ఆయన తన ఇంటికి తీసుకువెళ్ళాడు. నన్ను ఆదరపురస్సంగా ఆతిథ్యం ఇచ్చాడు. రణ్బాజ్పూర్ ఇక్కడికి చాలా దూరం అన్నాడు ఆయన. 4 వీధుల మొగలో నువ్వు ఎడమవైపు తిరగవలసింది, కుడివైపు కాదు. ఇంతకుముందు దారి చెప్పినవాడు నిజంగా బాటుసారులకు ఒక పీడే అనుకున్నాను దిగులుగా. ముతక బియ్యపు అన్నం, పప్పు దినుసు, బంగాళాదుంపలు, అరటికాయలు కలిపి వండిన కూరలతో భోజనం చేసి పక్క దొడ్లో ఉన్న చిన్న గుడిసెలో పడుకోవడానికి వెళ్ళాను. దూరాన పల్లె ప్రజలు గట్టిగా మద్దెళ్ళు తాళాలు వాయిస్తూ పాటలు పాడుతున్నారు. ఆ రాత్రి నిద్ర అన్నమాటే లేదు. ఏకాంతవాసం చేసే రామ్ గోపాల్ యోగి గారి దగ్గరికి నాకు దారి చూపించమని గాఢంగా ప్రార్థన చేశాను. తొలి సంధ్య వెలుగురేఖలు గుడిసె కంతల గుండా పొడుచుకు వస్తున్న సమయంలో రణ్బాజ్పూర్కు బయలుదేరాను. వరిచేలకు అడ్డబడి సూదుల్లా గుచ్చుకునే ఎండు మోళ్లు తొక్కుకుంటూ ఎండిపోయిన బంకమట్టి గుట్టలకు ప్రదక్షిణలు చేస్తూ నడక సాగించాను. అక్కడక్కడ దారిన పోయే రైతు ఒకడు కనబడటం, నేను చేరవలసిన చోటు ఇంకా 1 కోసెడు మాత్రమే ఉందని చెప్పటం జరుగుండేది. 6 గంటల్లో సూర్యుడు విజయోత్సాహంతో నడినెత్తిన వచ్చాడు. కానీ నేను రణ్బాజ్పూర్కు ఎప్పటికీ 1 కోసెడు దూరంలోనే ఉంటాననిపించడం మొదలైంది. మిట్ట మధ్యాహ్నానికి నా లోకం ఇంకా అంతులేని వరిచేనే. ఎండవేడికి నేను దాదాపు వడగొట్టి పడిపోయే స్థితికి వచ్చాను. ఇంతలో ఒక ఆయన నిదానంగా అడుగు తీసి అడుగు వేస్తూ నా దగ్గరికి వస్తూ ఉండటం గమనించాను. నా మామూలు ప్రశ్న మళ్ళీ వేయడానికి పూనుకోలేదు. 1 కోసెడు మాత్రమే అన్న జవాబు విని విని విసుగెత్తి మళ్ళీ అదే వినవలసి వస్తుందేమో అనుకున్నాను. ఆ అపరిచితులు నా పక్కన ఆగారు. పొట్టిగా సన్నగా ఉన్నారు. సూదుల్లా గుచ్చి గుచ్చి చూసే అసాధారణమైన 2 నల్లటి కళ్ళు మినహాగా ఆయన రూపంలో ఆకట్టుకునేది ఏదీ లేదు. నేను రణ్బాజ్పూర్ విడిచి వెళ్ళాలనుకున్నాను. నువ్వు ఉద్దేశించిన ప్రయోజనం మంచిది.
అంచేత నీకోసం కాసుకుని ఉన్నాను. నేను కొయ్యబారి చూస్తుంటే ఆయన నా ముఖంలోకి వేలాడిస్తూ అన్నారు, గడుసుగా చెప్పా పెట్టకుండా నా మీదికి వచ్చి పడొచ్చుననుకున్నావు కదూ. అయినా ఆ ప్రొఫెసర్ బిహారీకి నా అడ్రస్ నీకు ఇచ్చే హక్కు లేదు. ఈ మహాపురుషుల ముందు నన్ను నేను పరిచయం చేసుకోవడం కేవలం అధిక ప్రసంగం కిందికి వస్తుందని నాకు లభించిన ఇటువంటి ఆదరానికి కొద్దిగా నొచ్చుకుంటూ మాట పలుకు లేకుండా నిలబడిపోయాను. ఆ తర్వాత అకస్మాత్తుగా ఆయన వ్యాఖ్య వెలువడింది. చెప్పు, దేవుడు ఎక్కడున్నాడనుకుంటున్నావు? అదేమిటండి, నాలోనూ అంతటానూ ఉన్నాడు. నాకెంత గాభరా కలిగిందో నన్ను చూస్తేనే తెలుస్తుందనడంలో సందేహం లేదు. అంతటా వ్యాపించి ఉన్నవాడు కదూ. ఆ సాధువు ముసిముసిగా నవ్వాడు. అయితే చిన్నబాబు, నిన్న నువ్వు తారకేశ్వర ఆలయంలో అనంతుడైన సర్వేశ్వరుడికి చిహ్నమైన రాతిలింగానికి ఎందుకు మొక్కలేదు మరి? నీ గర్వమే నీ శిక్షకు కారణమై కుడి ఎడమల తేడా పట్టించుకొని బాటసారి చేత నిన్ను తప్పుదారి పట్టించింది. ఈరోజు కూడా నీకు ఇబ్బంది తప్పలేదు. నేను మనఃపూర్తిగా ఒప్పుకున్నాను. నా ఎదురుగా కనిపిస్తున్న అతి సామర్థ్య శరీరంలో సర్వవ్యాపకమైన కన్ను మరుగుపడి ఉన్నందుకు ఆశ్చర్యపోయాను. ఆ యోగి శరీరం నుంచి ఆరోగ్యప్రదమైన శక్తి ఒకటి వెలువడింది. ఎండ మలమల మాడుస్తున్న పొలంలో అప్పటికప్పుడు నాకు సేద తీరింది. దేవుణ్ణి తెలుసుకోవడానికి తను పట్టిన దారి ఒక్కటి తప్ప మరేదీ లేదని అనుకోవడానికే భక్తుడు మొగ్గు చూపిస్తాడు అన్నారాయన. మనకు లాహిరీ మహాశయులు చెప్పినట్టుగా దివ్యత్వాన్ని లోపలే కనుక్కోగలిగేటట్టు చేసే యోగ విద్య అన్నిటికన్నా ఉత్తమమైన మార్గమనడంలో సందేహం లేదు. కానీ ఈశ్వరుణ్ణి లోపల కనిపెట్టిన తర్వాత త్వరలోనే బయట కూడా దర్శిస్తాం. తారకేశ్వర్లోనూ ఇతర చోట్ల ఉన్న పవిత్ర మందిరాల్ని ఆధ్యాత్మిక శక్తికి కేంద్రస్థానాలుగా మన్నిస్తూ ఉండటం సముచితమైన పని. ఆ సాధువుగారి మందలింపు ధోరణి మాయమైంది. ఆయన కళ్ళు కరుణతో ఆర్ద్రమయ్యాయి. ఆయన నా భుజం తట్టారు. యువక యోగి, నువ్వు మీ గురువుగారి దగ్గర నుంచి పారిపోతున్నావన్నది స్పష్టమవుతోంది. నీకు అవసరమైందల్లా ఆయన దగ్గర ఉంది. నువ్వు తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి, కొండలు నీకు గురువు కాలేవు అంటూ 2 రోజుల క్రిందట శ్రీ యుక్తేశ్వర్ గారు వెల్లడించిన అభిప్రాయాన్నే ఈయన వెల్లడించారు. కొండల మీదే ఉండాలన్న నిర్బంధం విశ్వవిధానం ప్రకారం గురువులకి ఏమీ లేదు. వెటకారంగా నా వైపు చూశారాయన. హిందూ దేశంలోనూ టిబెట్లోనూ ఉన్న హిమాలయాలకు సాధువుల మీద గుత్తాధికారం లేదు. తనలోనే కనిపెట్టడానికి పూనుకోని దాన్ని ఎవడు తన శరీరాన్ని ఇక్కడికి అక్కడికి రవాణా చేసి కనిపెట్టలేడు. ఆధ్యాత్మిక వికాసం కోసం నేల చివరి అంచులకు సైతం వెళ్ళడానికి భక్తుడు పూనుకున్నప్పుడు అతని గురువు దగ్గరలోనే దర్శనమిస్తాడు. మారు మాట లేకుండా నేను ఒప్పుకున్నాను. కాశీ ఆశ్రమంలో నేను ప్రార్థన చెయ్యడం, ఆ తర్వాత జనసమ్మర్దంగా ఉన్న ఒక సందులో శ్రీ యుక్తేశ్వర్ గారిని కలుసుకోవటం గుర్తుకు వచ్చాయి. నువ్వు తలుపు మూసుకుని ఒంటరిగా ఉండడానికి అనువుగా ఏదైనా ఒక చిన్న గది ఏర్పాటు చేసుకోగలవా? చేసుకోగలనండి. ఈ సాధువుగారు సామాన్య విషయంలోంచి ప్రత్యేక విషయంలోకి గాభరా పెట్టేటంత వేగంగా వచ్చేశారనిపించింది. అదే నీ గుహ. ఆ యోగి నా మీద ప్రసరించిన జ్ఞానోద్దీప్తమైన దృష్టిని నేనెన్నడూ మర్చిపోలేదు. అదే నీ పవిత్రమైన కొండ. నువ్వు దైవ సామ్రాజ్యాన్ని దర్శించగల చోటు అదే. ఆయన పలికిన సరళమైన ఈ మాటలు హిమాలయాలంటే యావజ్జీవితం నాకున్న ఆకర్షణను
ఆ క్షణంలోనే పటాపంచలు చేశాయి. మలమల మాడుతున్న వరి పొలంలో నేను కొండల్ని గురించి, ఎడతెగని మంచు గురించి కనే కలలోంచి మేలుకున్నాను. చిన్నబాబు, నీ దైవతృష్ణ మెచ్చుకోదగ్గది. నీ మీద ఎంతో ప్రేమ పుడుతోంది నాకు. రామ్ గోపాల్ గారు నా చెయ్యి పట్టుకుని నడిపించారు. అడవిలో చెట్లు లేకుండా వెల్లడిగా ఉన్న చోట ఒక ఏకాంత కుటీరానికి తీసుకువెళ్లారు. అక్కడ నివాస గృహాలకు కొబ్బరాకులు కప్పులు వేసి ఉన్నాయి. ప్రవేశ ద్వారాల్ని గ్రామీణ పద్ధతిలో తాజా పూలతో అలంకరించారు. ఆ సాధువు నన్ను తన చిన్న కుటీరం దగ్గర నీడపట్టునున్న వెదుళ్ల మంచం మీద కూర్చోబెట్టారు. ఆయన నాకు తీపి కలిపిన నిమ్మరసమిచ్చి ఒక పటిక బెల్లం ముక్క పెట్టిన తర్వాత మేము ఆయన గదిలోకి వచ్చి పద్మాసనం వేసుకుని కూర్చున్నాం. 4 గంటల సేపు ధ్యానం జరిగింది. నేను కళ్ళు తెరిచాను. వెన్నెట్లో వెలుగుతున్న ఆ యోగి రూపం ఇంకా నిశ్చలంగానే ఉంది. మనిషి కేవలం తిండి వల్లే బతకడన్న సంగతి నేను నా పొట్టకి గట్టిగా గుర్తు చేస్తూ ఉండగా రామ్ గోపాల్ గారు ఆసనం మించి లేచారు. నువ్వు నకనకలాడుతున్నావని తెలుస్తోంది. భోజనం తొందరగానే సిద్ధమవుతుంది అన్నారాయన. అక్కడున్న మట్టి పొయ్యిలో నిప్పు రాజేశారు. కాసేపట్లో మేము పొడుగాటి అరిటాకుల్లో వడ్డించిన అన్నం, పప్పు తినడం ప్రారంభించాం. వంట పనుల్లో నేను ఆయనకి సహాయం చేయడానికి పూనుకుంటే ఆయన మర్యాదగా వద్దన్నారు. అతిథి దేవో భవ అన్న శృతి వాక్యాన్ని భారతదేశం నిష్టగా అనాదిగా పాటిస్తూ వస్తోంది. అనేక దేశాల్లో పల్లె ప్రాంతాల్లో అతిథులకు అటువంటి మర్యాద ఇస్తూ ఉండటం ఉత్తరోత్తర నేను చేసిన ప్రపంచ యాత్రల్లో చూసి ముగ్ధుణ్ణయ్యాను. అయితే పట్నంలో ఉండేవాడికి పరిచయం లేని ముఖాలు అతి విరివిగా ఉంటాయి కనుక అతిథి సత్కారాభిలాష బండబారుతుంది. చిన్న అడవి పల్లెలో ఏకాంతంలో ఆ యోగివర్యుల సన్నిధిలో కూర్చుని ఉన్నప్పుడు జనసందోహాలన్నవి దాదాపు ఊహకందనంత దూరం అనిపించాయి. ఆ కుటీరం గది ఒక చల్లని వెలుగుతో చిత్రంగా ప్రకాశిస్తున్నది. రామ్ గోపాల్ గారు చిరిగిన కంబళ్ళు నేల మీద పరిచి నాకు పక్క వేశారు. తాము మాత్రం ఒక తుంగచాప మీద కూర్చున్నారు. ఆయన ఆధ్యాత్మిక ఆకర్షణకు ముగ్ధుణ్ణయి ఒక కోరిక విన్నవించడానికి సాహసించాను. అయ్యా, మీరు నాకు సమాధి స్థితి ఎందుకు ప్రసాదించరు? నాయన, దివ్యానుసంధానం కలిగించడం నాకు సంతోషమే, కానీ అది జరగవలసింది ఇక్కడ కాదు. ఆ సాధువు అరమోడ్చిన కన్నులతో నా వైపు చూశారు. మీ గురువుగారు త్వరలో నీకు ఆ అనుభవం ప్రసాదిస్తారు. నీ శరీరం దానికి ఇంకా తయారు కాలేదు. ఎక్కువ విద్యుద్బలం వల్ల చిన్న బల్బు ఎలా పేలిపోతుందో అలాగే నీ నరాలు కూడా విశ్వ విద్యుత్ ప్రవాహాన్ని భరించటానికి సిద్ధంగా లేవు. ఇప్పటికిప్పుడే నేను నీకు బ్రహ్మానందానుభవాన్ని కలిగించినట్లయితే నీలో కణకణం నిప్పుల మీద ఉన్నట్టుగా అయ్యి మాడిపోతావు. ఆ యోగివర్యులు సాలోచనగా ఇంకా ఇలా అన్నారు. లెక్కలోకి రాదగని వాణ్ణి, ఏదో కాస్తంత ధ్యానం చేసిన వాణ్ణి, దేవుణ్ణి సంతోషపెట్టడంలో కృతార్థుణ్ణి అయ్యానో లేదో, కడపటి తీర్పు నాటికి ఆయన దృష్టిలో నాకు ఏ పాటి విలువ ఉంటుందోనని నేను అనుకుంటూ ఉంటే నువ్వు నా దగ్గర బ్రహ్మజ్ఞానం కోరుతున్నావు. అయ్యా, మీరు చాలా కాలంగా దేవుణ్ణి అనన్య భక్తితో అన్వేషించటం లేదా? నేను అట్టే చెయ్యలేదు. బిహారీ నా జీవితాన్ని గురించి నీకు కొంచెం చెప్పి ఉంటాడు. 20 ఏళ్ల పాటు నేను ఒక రహస్య గుహలో రోజుకు 18 గంటల చొప్పున ధ్యానం చేశాను. ఆ తర్వాత అంతకన్నా దుర్గమమైన గుహకి మారి అక్కడ 25 ఏళ్ళు ఉన్నాను. రోజుకు 20 గంటలు యోగ సమాధిలో ఉండేవాడిని. ఎప్పుడూ ఈశ్వర సాన్నిధ్యంలోనే ఉన్నందువల్ల నాకు నిద్ర అవసరమయ్యేది కాదు.
నా శరీరం మామూలు అవచేతన స్థితిలో వచ్చే అసంపూర్ణ ప్రశాంతి కన్నా అధిచేతన స్థితిలో వచ్చే సంపూర్ణ ప్రశాంతితోనే ఎక్కువ విశ్రాంతి పొందేది. కండరాలు నిద్రలో విశ్రాంతి పొందుతాయి, కానీ గుండె, ఊపిరితిత్తులు, రక్త ప్రసరణ మండలం ఎడతెరిపి లేకుండా పనిచేస్తూనే ఉంటాయి. వాటికి విశ్రాంతి దొరకదు. అధిచేతన స్థితిలో ఉన్నప్పుడు అంతరింద్రియాలన్నీ విశ్వశక్తి చేత విద్యుత్ ప్రేరితాలై తాత్కాలికంగా నిశ్చల స్థితిలో ఉండిపోతాయి. ఈ పరిస్థితుల్లో నాకు ఏళ్ల తరబడిగా నిద్రే అవసరం లేకపోయింది. ఆయన ఇంకా ఇలా అన్నారు, నువ్వు కూడా నిద్రకు స్వస్తి చెప్పే కాలం వస్తుంది. అమ్మయ్యో, అంత ఎక్కువ కాలం ధ్యానం చేసి కూడా మీరు ఈశ్వరానుగ్రహాన్ని గురించి నమ్మకం పెట్టుకోలేకపోతున్నారన్నమాట అని వ్యాఖ్యానించాను ఆశ్చర్యపోతూ. అటువంటప్పుడు మాలాంటి దుర్బల మానవుల మాట ఏం కావాలి? ఇదిగో బాబు, దేవుడంటే అనంతత్వమేనని తెలియడం లేదు. 45 ఏళ్ల ధ్యానంతోనే ఆయన్ని సంపూర్ణంగా తెలుసుకోగలమనుకోవడం దురాశే అని చెప్పొచ్చు. అయితే కొద్దిపాటి ధ్యానం చేసినా కూడా అది మనని ఘోరమైన మృత్యు భయం నుంచి, మరణాంతర స్థితుల భయం నుంచి రక్షిస్తుందని బాబాజీ మనకి హామీ ఇస్తారు. నీ ఆధ్యాత్మిక ఆదర్శాన్ని చిన్న చిన్న గుట్టల మీద నిలపకు. నిర్నిబద్ధమైన భగవత్ప్రాప్తి అనే లక్ష్య నక్షత్రం మీదే లగ్నం చెయ్యి. నువ్వు కష్టపడి కృషి చేస్తే దాన్ని అందుకుంటావు. భావి అవకాశానికి ముగ్ధున్నయ్యి ప్రబోధాత్మకమైన మరికొన్ని విషయాలు చెప్పమని ఆయన్ని కోరాను. ఆయన లాహిరి మహాశయుల గురువర్యులైన బాబాజీని మొట్టమొదటిసారి కలుసుకోవడాన్ని గురించిన అద్భుతమైన కథ చెప్పారు నాకు. ఇంచుమించు అర్ధరాత్రి వేళ రామ్ గోపాల్ గారు మౌనంలోకి వెళ్ళిపోయారు. నేను నా కంబళ్ళ మీద పడుకున్నాను. కళ్ళు మూసుకున్నప్పుడు తళతళలాడే మెరుపులు కనిపించాయి. నాలో ఉన్న విశాలాకాశం కాంతిని కరిగిపోసిన గదిలా ఉంది. కళ్ళు తెరిచాను. కళ్ళు మిరుమిట్లు గొలిపే ఆ కాంతినే అప్పుడు కూడా గమనించాను. ఆ కుటీరం గది అంతర్దృష్టితో నేను చూస్తున్న అనంత బ్రహ్మాండంలో అంతర్భాగమైపోయింది. నిద్రపోవేం అని అడిగారు యోగివర్యులు. అయ్యా, నేను కళ్ళు మూసినా తెరిచినా కూడా నా చుట్టూ మెరుపులు తళతళలాడుతుంటే ఎలా నిద్రపోగలను? ఈ అనుభవం కలగడం నీకు ఆశీహ్ ప్రసాదం. ఆధ్యాత్మిక తేజప్రసరణలు సులువుగా కనిపించవు. ఆ సాధువు ఆప్యాయంగా మరికొన్ని మాటలు చెప్పారు. తెల్లారగట్ల రామ్ గోపాల్ గారు నాకు పటిక బెల్లం ముక్కలు పెట్టి నన్ను ఇంకా బయలుదేరమని చెప్పారు. నా చెంపల మీదుగా కన్నీళ్లు కారుతూ ఉండగా ఆయన దగ్గర సెలవు తీసుకోవడానికి కూడా నాకు మనస్సు ఒప్పలేదు. నిన్ను ఉత్తి చేతులతో వెళ్ళనీయను. ఆ యోగి మార్దవం ఉట్టిపడేలా అన్నారు. నీకు ఏదో ఒకటి చేస్తాను. ఆయన చిరునవ్వు నవ్వి నా వైపు నిలకడగా చూశారు. నేలకు పాతుకుపోయినట్టుగా నేను కదలిక లేకుండా అయిపోయాను. ఆ సాధు పుంగవుల దగ్గర నుంచి ప్రసరించే శాంతి స్పందాలు నా అస్తిత్వాన్ని ముంచెత్తాయి. ఏళ్ల తరబడి అడపాతడపా నన్ను బాధపెడుతూ ఉన్న వెన్ను నొప్పి తక్షణమే మటుమాయమైంది. పునరుజ్జీవితుణ్ణయి తేజోమయమైన ఆనంద సాగరంలో స్నానం చేసి మరింక ఏడవలేదు. రామ్ గోపాల్ గారి పాదాలు తాకి అడవిలో అడుగుపెట్టాను. తారకేశ్వర్ చేరేదాకా చెట్ల గుబుర్లోంచి ఎన్నో వరి పొలాల మధ్య నుంచి దారి చూసుకుంటూ ముందుకు సాగాను. అక్కడ ప్రఖ్యాతమైన ఆలయాన్ని రెండోసారి దర్శించి లింగం ముందు సంపూర్ణంగా సాష్టాంగ ప్రణామం చేశాను. ఆ గుండ్రటి రాయి నా అంతర్దృష్టిలో పెరిగి పెరిగి బ్రహ్మాండ గోళాలుగా విస్తరించింది. వలయంలో వలయం, మండలంలో మండలం, అన్నిటా దైవత్వం తొణికిసలాడుతున్నది.
మరో గంటకి నేను సంతోషంగా కలకత్తా వెళ్ళడానికి రైలు ఎక్కాను. ఇక నా ప్రయాణాలు ముగిసిపోయాయి. ఉన్నత పర్వతాల్లో కాదు, మహోత్తుంగ హిమవన్నగం వంటి మా గురుదేవుల సన్నిధితో. ఒక యోగి ఆత్మకథ, 13వ అధ్యాయం, నిద్రపోని సాధువు, సమాప్తం.